హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఆదివారం అండి. నేను రాముల వారి పూజ చేసుకున్నాను. ఈ ఆదివారంతో నాకు 5 లక్షవారాలు, 5 ఆదివారాలు కూడా కంప్లీట్ అయిపోయింది మన రాముల వారి పూజ. మీ అందరికీ తెలిసిందే కదా, రాముల వారి పూజ అంటే 5 లక్ష్మీవారాలు, 5 ఆదివారాలు చేసుకోవాలి కదా. ఈ ఈ ఆదివారం నాకు లాస్ట్ ఆదివారం అండి. చాలా బాగా అయ్యింది. ఆఖరి ఆదివారం కూడా నేను చాలా మంచిగా చేసుకున్నాను. కాకపోతే ఇదిగోండి, ఆఖరి ఆదివారంలో నేను కొబ్బరికాయ కొట్టంగానే ఎంత మంచిగా అసలు పువ్వు వచ్చింది కొబ్బరికాయలో. నాకు చాలా హ్యాపీ అనిపించింది. రాముడు వారి పూజ అనేటప్పటికి ఏంటి అంటే, కొంతమంది అంతా సర్లే ఏంటి అనుకుంటారు, కానీ ఏ పూజ అయినా సరే మనం మనసు పెట్టి చేసాము అంటే మట్టుగా చాలా బాగుంటుందండి. నాకైతే ఇది భలే నిదర్శనం వచ్చింది ఈ పూజ అయితే. చూడండి, కొబ్బరికాయలో పువ్వు వచ్చింది. నాకు చాలా బాగా ఆనందం అనిపించింది. ఇక్కడ మా ఫ్రెండ్ ఒక ఆమె చెప్పారు, ఇలా పూజ చేసుకో జ్యోత్స్న బాగుంటుంది అని. నేను నార్మల్గానే చేసుకున్నా. నాకు నేను మనసులో ఒకటి అనుకొని చేసుకున్నా అండి. నాకు రెండో వారమే అంటే సెకండ్ లక్షవారం నాడే నాకు ఆ కోరిక నెరవేరిందండి. నాకు ఇంకా భలే అనిపించింది. ప్రసాదం కూడా ఏమీ లేదు, సూజీ రవ్వ ఉంటుంది కదండి, అందులో పచ్చిపాలు, పంచదార, కొంచెం నెయ్యి వేసి ఇలా 5 ఉండలు చేసుకోవాలి. తర్వాత మనకి రాముల వారు కదా అంటే పుస్తకం దొరుకుతుందండి. ఇలా దీపాలు వెలిగించుకొని మనం పసుపు గణపతిని చేసుకొని అక్షింతలు, పువ్వులు అన్నీ రెడీ చేసుకొని ఆ బుక్ చదువుకోవటమే అండి. ఇందులో పెద్ద కష్టమే ఉండదు. రాముల వారి కథ ఉంటుంది. ఎవరైనా చేసుకోవచ్చు ఈ పూజ. వీళ్ళు వాళ్ళు అని భేదాలు ఏమీ లేవండి. కానీ ఏ పూజ చేసినా మనస్ఫూర్తిగా చేసుకుంటే మట్టుగా మనకి రిజల్ట్ చాలా బాగుంటుంది. దానికి నేనే ఎగ్జాంపుల్ అండి. ఇదిగోండి రాముల వారి పటం. అంటే చాలామంది ఇలా పూజ చేసుకున్నప్పుడు పటం వేరేగా పీట వేసి పెట్టుకోవాలి అంటారు, కానీ నేను మందిరం ఉంది కదండి, నేను ఇంకా మందిరంలోనే ఉంచి ఇలా పూజ చేసుకున్నాను. ఫస్ట్ వారం అయితే మట్టుగా నేను పీట వేసి పీట మీద రాముల వారి ఫోటో పెట్టి చేసుకున్నాను. కానీ తర్వాత నుంచి నేను ఇలానే చేసుకున్నానండి, మందిరంలో పెట్టే. నాకైతే అసలు చాలా బాగా అనిపించిందండి. చాలామంది పూజ చేసినప్పుడు మనకి ఫొటోస్ దగ్గర నుంచి పువ్వులు మనకి ఇలా కింద పడినా, లేకుంటే ఇలా కొబ్బరికాయ కొట్టినప్పుడు మనకి కొబ్బరికాయలో పువ్వులు వచ్చినా అసలు చాలా ఆనందం వేస్తుంది కదండి. నిజంగా ఈ పూజ అయితే మట్టుగా నాకు భలే నిదర్శనం వచ్చిందండి. నేను కొంచెం భయపడ్డాను, అయ్యో నాకు తెలియదు ఎలా చేయాలి ఏంటి అని. మా ఫ్రెండ్ తను చెప్పారు, లేదు మీరేం అసలు పెద్దగా ఏం ఉండదు, మనకి ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి మనం చేసుకోవచ్చు, చాలా ఈజీ, మీరు చూడండి. తప్పు అయితే మట్టుగా మనకేమి దేవుడు ఏమి ఇది చేసేయడు కదా, మీరు చెయ్యండి బాగుంటుంది అంటే నేను సరదాగానే చేశానండి. బాగా అనిపించింది. అంటే నాకు ఏంటి అంటే, కొబ్బరికాయలో పువ్వు వచ్చేటప్పటికే నాకు అసలు చాలా భలే, అంటే ఇంకా నిజంగానే రాములు వారు, సీతమ్మ తల్లి ఆశీర్వాదం మనకు వచ్చింది అన్నట్టే నాకు చాలా బాగా అనిపించిందండి. ఒక పాజిటివ్ వైపు వచ్చేసింది నాకైతే. నాకు భలే ఆనందం వచ్చింది. ఇంక ఇలా చూసిన దగ్గర నుంచి ఇంకా సరే వీడియో తీద్దాం బాగుంది కదా అని నేను పూజ అంతా అయిన తర్వాతనే నేను వీడియో తీస్తున్నా. మనందరికీ తెలిసిందే కదండి, మనం ఏ పూజ ప్రారంభించినా ముందైతే మనం పసుపు గణపతికి పూజ చేసుకుంటాం కదా, అలానేనండి పసుపు గణపతిని పూజ చేసుకొని ఈ పూజ ప్రారంభించాలి. నాకైతే చాలా బాగా అనిపించింది. మీ అందరికీ ఎలా అనిపించిందో